ప్రజలకు పాలనను మరింత చేరువ చేసేందుకు కూటమి ప్రభుత్వం జీవీఎంసీలో జోన్ల సంఖ్య పెంచిందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. మొదలవాడలో నూతనంగా ఏర్పాటు చేసిన జీవీఎంసీ జోన్ 2 కార్యాలయాన్ని ఆయన స్థానిక కార్పొరేటర్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంటా మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పెరిగిన జనాభాకు అనుగుణంగా జీవీఎంసీ గతంలో ఉన్న 8 జోన్లను 10 జోన్లుగా పునర్వ్యవస్థీకరించినట్లుగా తెలిపారు. నేటి నుండి జనవరి 1వ తేదీ వరకు ఈ నూతన జోన్లు అందుబాటులోకి వచ్చాయని, దీనివల్ల ప్రజలకు అధికారులకు మధ్య దూరం తగ్గి అభివృద్ధి సంక్షేమ పథకాలు వేగంగా అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మొదలవాడ జోన్ పరిధిలోకి 5, 6, 7, 8, 98 వార్డులు వస్తాయని, నూతన జోనల్ కమిషనర్గా అయ్యప్ప నాయుడు బాధ్యతలు చేపట్టారని వివరించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సెక్రటరీ పంచకర్ల సందీప్, చిక్కాల విజయబాబు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు, వాన్రాసి అప్పలరాజు, కార్పొరేటర్లు మొల్లి హేమలత, నొడగల అప్పారావు, 5, 6, 7, 8 వార్డుల అధ్యక్షులు నాగోతి సూర్యనారాయణ, గురునాథ్, కానూరు అచ్యుతరావు, సిహెచ్ సన్యాసరావు, జిల్లా నాయకులు దొరబాబు, కార్యదర్శి జానకీరాం, బీసీ డైరెక్టర్లు మామిడి దుర్గారావు, నాగోతి సూర్యప్రకాష్, కూటమి నాయకులు, కార్యకర్తలు, జీవీఎంసీ అధికారులు, హెచ్డీఓలు, సచివాలయ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఉదయం నుంచి కూడా ఒక పండగ వాతావరణంలో మనందరం కొత్త సంవత్సరం వేడుకలు సెలబ్రేట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. యాక్చువల్లీ ఇప్పుడు కూడా ఇక్కడికి 4 గంటలకు బయలుదేరాలనుకున్నప్పుడు కూడా ఇంటి దగ్గర ఎక్కువ మంది విజిటర్స్ ఉండటంతో వాళ్ళందరూ కూడా విషేసి ఇక్కడ రావడం ఆలస్యమైంది. యాక్చువల్గా ముందు మనం భీమిలి జోనల్ ఆఫీసు ఇనాగరేట్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ రావాలి, కానీ ఇంకా ఎక్కువ లేట్ అయిపోతుంది ఉద్దేశంతో ముందు ఇక్కడ మీకు కనిపించేసి మళ్ళీ ఇప్పుడు భీమిలి వెళ్ళాల్సిన అవసరం ఉంది. మరి మీ అందరూ కూడా తెలుసు 2024 ఎన్నికల్లో మరి మీరందరూ కూడా ఎంతో నమ్మకంతో ఒక తిరుగులేని మెజార్టీతో మన భీమిలితో పాటు రాష్ట్రం మొత్తం కూడా 175 స్థానాలకు గాను 102 స్థానాల్లో కూటమి ప్రభుత్వాన్ని